మౌనం తోటి మాట్లాడే భాష అంటే నీకే అలసా. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత క్యాన్వాస్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇలా ఫోటోని ఇలా ఫుల్గా జూమ్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత పైన మనకు డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకుంటే, సో నేను 33 సెకండ్స్ వరకు చూడండి ఫోటోని ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇందులో సాచురేషన్ని క్లిక్ చేసుకొని -50 ఇచ్చేసుకోండి. సో లైట్నెస్ ఉంది కదా, సో దాని లైట్నెస్ని క్లిక్ చేసుకొని -50 ఇచ్చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫోటో అనేది ఇలా బ్లాక్ అండ్ వైట్గా మారిపోతుంది. సో ఇలా బ్లాక్ అండ్ వైట్గా చేసుకున్న తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఆడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. లేదంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియోని క్లిక్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకున్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా సాంగ్ని యాడ్ చేసిన తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని PIP అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటోలో మీకు పైన యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో థర్డ్ వన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఆ కార్నర్స్ రౌండ్గా వచ్చేలా చూడండి. ఇలా కార్నర్ రౌండ్ ఆప్షన్ ఉంది, దాన్ని ఇలా సెట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ కార్నర్స్ అని కూడా ఇలా రౌండ్గా వేసి ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఫోటో ఎక్కడ కావాలో అక్కడ ఇలా యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్నాక ఈ ఫోటోని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ PIP మీద ట్యాప్ చేసుకొని ప్లస్ PIP ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మెటీరియల్ అనే పైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇందులో కొన్ని ట్యాంప్లెట్స్ వస్తూ ఉంటాయి. సో ఇందులో మనకు ఆడియో స్పెక్ట్రానికి సంబంధించిన ట్యాంప్లెట్ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ. సో అందులో మనకు అట్మాస్ఫియర్ అనేసి ఉంది కదా. సో అట్మాస్ఫియర్లో మనకి ఇలా చూడండి ఇక్కడ మనకు ఆడియో స్పెక్ట్రమ్స్ ఉన్నాయి కదా 2, అందులో మీకు నచ్చిన ఒక ఆడియో స్పెక్ట్రమ్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని ఇలా కింద చూడండి, సో జూమ్ చేసుకొని లైట్ ఇలా కింద యాడ్ చేసుకుంటే మనకు ఇలా ఆడియో స్పెక్ట్రమ్ కూడా యాడ్ అవుతుంది. మెటీరియల్లో అట్మాస్ఫియర్లో ఈ ఆడియో స్పెక్ట్రమ్ అనేది ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకొని చూడండి మనకు ఆటోమేటిక్గా ఫోటో యాడ్ అయిపోయింది, ఆడియో స్పెక్ట్రమ్ కూడా యాడ్ అయిపోయింది, పైన ఫోటో కూడా యాడ్ అయిపోయింది కదా. సో ఇలా యాడ్ చేసిన తర్వాతకి ఇప్పుడు మనం లిరిక్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో నేను అది కూడా మీకు చూపిస్తాను. రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మనకు టెక్స్ట్ సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇలా వైట్ మీద స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది, సో మౌనం అనేసి తోటి అనేసి వస్తుంది కదా. ఇలా టైప్ చేసుకున్న తర్వాతకి టెక్స్ట్ కలర్ వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. అది ఇంకా ఫాంట్ వచ్చేసి మీకు నచ్చిన ఒక చిన్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇవి నీకు కస్టమ్ ఫాంట్స్ యాప్లో ఉంటాయి ఆటోమేటిక్గా. సో నేను ఆ ఫాంటే సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్లో యానిమేషన్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఆ టెక్స్ట్ ఏ యానిమేషన్లో రావాలి, సో నేను కనుక చూడండి ఇలా మనకి ఇలా ఫేడ్ టైప్లో ఉంది కదా, అది సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత అవుట్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్నేమో మీకు నచ్చిన యానిమేషన్ సెలెక్ట్ చేసుకోండి, అవుట్ ఏమో ఫేడ్ ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక మనకు ఆ పైన యాడ్ చేసుకున్న ఫోటోకి ఆడియో స్పెక్ట్రమ్ మధ్యలో దీన్ని ఇలా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక మనకు సాంగ్లో ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుంది, సో మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ టెక్స్ట్ని ఇలా కట్ చేసుకోండి. సో కట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ లిరిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ లిరిక్ కూడా కావాలి కదా, సో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమొస్తుంది అది మనం ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అవుతుంది చూడండి. సో భాష సో కొద్దిగా ముందు తెలుగు యాడ్ అయింది కదా, సో దానికి కొద్దిగా ఓకే మాట్లాడే భాష అనేసి వస్తుంది. ఇలా టైప్ చేసుకున్నాక మనకు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఆ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ వైట్ అని చేసుకొని ఇలా కట్ చేసుకుంటే కనుక మనకు సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. సేమ్ ఈ విధంగా మనకు థర్డ్ లిరిక్ కావాలనుకుంటే సేమ్ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకుంటే మనకు థర్డ్ లిరిక్ కూడా యాడ్ అవుతుంది. సో ఇలా థర్డ్ లిరిక్ని కూడా రీఎడిట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా చూడండి థర్డ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. మరి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది,
సో ఒకవేళ లేట్గా వస్తుందో ఇక్కడ ఎండ్ అవుతుంది అనుకోండి, సో అక్కడ వరకు చూడండి, సో అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలా ఎండ్ పార్ట్ పట్టుకొని, ఓకే చూస్తారు కదా, ఇలా ఎండ్ పార్ట్ పట్టుకొని ఇలా కట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అయితే కనుక థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో నేనైతే కనుక అన్నీ కూడా క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూడండి ఇలా లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేశాను. లేక మనకు లాస్ట్ మనకి ఆడియో స్పెక్ట్రమ్ రావట్లేదు చూడండి కింద. సో ఎందుకంటే కనుక మనం యాడ్ చేసుకున్న చూడండి పిఐప్ అనే ఆప్షన్లో ఆడియో స్పెక్ట్రమ్ ఓన్లీ 18 సెకండ్సే ఉంది. దీన్నే డూప్లికేట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ మిగతా వాటికి కూడా యాడ్ అవుతుంది. మీకు ఒకవేళ 18 సెకండ్స్ వీడియోని అయితే కనుక సరిపోతుంది. ఒకవేళ పెద్దదైతే కనుక దీన్నే డూప్లికేట్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో ఇలా యూజ్ చేసుకుంటే మనకు మొత్తం కూడా కంప్లీట్గా అయిపోయింది. మీరు చిన్న చిన్న పార్టికల్స్ లాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని సేవ్ చేసుకుంటే వీడియో అనేది మనకు గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. వీడియో నచ్చితే దయచేసి లైక్